హాయ్. హలో అందరికీ. ఈరోజు మేము పాస్‌పోర్ట్ రెన్యువల్ పనుంటే బయటకొచ్చాము. వచ్చిన పనైతే అవ్వలేదు. సరే ఎలాగో వచ్చాం కదా! ఎటైనా వెళ్దామా అనుకుంటూ ఉంటే, సుధీర్ ఒక ప్లేస్ చెప్పాడు. తనకెవరో సజెస్ట్ చేశారంట. సరే లెట్స్ గో అని స్టార్ట్ అయిపోయాం. ఆ ప్లేస్ ఏంటంటే డచ్ గ్రోవర్స్ హోమ్ అండ్ గార్డెన్. ఇదొక నర్సరీ స్టోర్ ప్లస్ హోమ్ డెకార్‌కి సంబంధించినవి కూడా ఉండే ప్లేస్ అనమాట. గాలొస్తుంది అని ఆ అమ్మ పాపని ఎలా కవర్ చేసిందో చూడండి. బయట తిరగాలి అన్న ప్లాన్‌తో రాలేదు. సో, స్ట్రోలర్ తీసుకురాలేదు. బట్ మేమొచ్చింది ఒక స్టోర్‌కి కాబట్టి ఇక్కడ కార్ట్‌తో మేనేజ్ అయిపోయింది. ఎంట్రన్స్‌లోనే ఇలా చాలా ఇంట్రెస్టింగ్‌గా సెటప్ చేశారు. లోపలికి రాగానే ఆ గార్డెన్ వైబ్ చూసి మంచిగా అనిపిచ్చింది. ఇంకా స్టోర్‌లో ఎలా ఉంటుందో అని వస్తే ఫుల్ కలర్‌ఫుల్‌గా ఉంది. మనకి సెలక్షన్ ఈజీగా ఉండడానికి ఒక్కొక్క కలర్ ఒక్కొక్క సెక్షన్‌లో ఇలా సెపరేట్‌గా అరేంజ్ చేశారు. చాలా బావున్నాయి. ఇవన్నీ కూడా హోమ్ డెకార్ ఐటెమ్స్. ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్, పాట్స్, బొమ్మలు ఇంకా ఏమేమో ఉన్నాయి. వన్ స్టాప్ ఫర్ హోమ్ డెకార్‌లా అనిపిచ్చింది. కాంప్లిమెంటరీ కాఫీ పెట్టారు. షూర్ వై నాట్ అని తీసేసుకున్నాం మేము కూడా టైమ్ పాస్ అవుతదిలే అని. ఈలోపు అమ్మ గార్డెన్ ఐటెమ్స్ ఎక్స్‌ప్లోర్ చేస్తూ ఉన్నింది. అన్నీ వెజిటబుల్ సీడ్స్, డిఫరెంట్ ఫ్లవర్ సీడ్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. గార్డెనింగ్ ఇంట్రెస్ట్ ఉండాలే గానీ, ప్లాంట్స్‌కి యూజ్ చేసే సాయిల్‌లో కూడా చాలా టైప్స్ ఉంటాయని అర్థమైంది. వెజిటబుల్స్‌కి అయితే ఒకటి, ఫ్లవర్స్‌కి అయితే ఒకటి అలాగా. ఇక్కడ ఒక ఆర్టిఫిషియల్ చెర్రీ బ్లాసమ్ ట్రీ పెట్టారు. అండ్ దాని చుట్టూ ఇలా ఫ్లవర్స్ అన్నీ అరేంజ్ చేశారు. చాలా బావుంది. ఫోటోస్ దిగుదామని నిద్రపోతున్న మా పాపని కూడా లేపేసాము. కానీ ఏడవడం స్టార్ట్ చేసింది. ఎలాగోలా కాసేపు సైలెంట్ అయింది. కాసేపయ్యాక ఫోటోస్ తీసేసుకున్నాము. పూల చెట్లయితే చాలా ఉన్నాయి. అసలెన్ని టైప్స్ ఉన్నాయో భలే బ్యూటిఫుల్‌గా ఉన్నాయి. అలా ఫుల్ ఒక రౌండేసి అన్నీ చూసుకుంటూ వచ్చాము. మల్లెపూల చెట్టు చూసి అమ్మయితే షాక్ అయింది. కెనడాలో కూడా ఉంటుందా అని. అలా కొంచెం సేపు నర్సరీ అంతా తిరిగి కాస్త టైమ్ స్పెండ్ చేసి ఇంకా రిటర్న్ స్టార్ట్ అయిపోయాం ఇంటికి. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? బాయ్.